ఓం గం గణపతియే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలననే కుతూహలముతో ఇట్లా చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకారముల వలన వెనకటి జన్మలందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతును అచ్చువేసి వదులురా ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండియు పుణ్యకారములు చేయక దానధర్మములు చేయక కడకు ఆంబోతునకు అచ్చువేసి పెండ్లైనను చేయడు. అట్టివాడు రౌరవాది నరకములు అనుభవించుటేగాక వాని బంధువులు కూడా నరకమును గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంన శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం ఉండి మరుసటి రోజు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందు భోజనము చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలెను. 1 పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలం పూసుకొని స్నానం చేయకూడదు. పురాణములు విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటుల చేయవారులు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లు మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరకకూపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ కింది శ్లోకములను చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధంకురు అని పఠించుచు స్నానం చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలం గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తంగా ఈ కింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం నమఃశివాయ ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివసన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తాను శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను.
ఇటులా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలితము